హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టొవినో థామస్ గారు నటించిన నారివెట్ట మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయ్యింది. తెలుగు డబ్ చేశారు. ఈ రోజే తెలుగు డబ్బింగ్ వెర్షన్ అయితే రిలీజ్ అయింది, చూసి రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 18 minutes అయితే ఉంటుంది భయ్య. అండ్ ఈ స్టోరీ వచ్చేసి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనమాట. 2003లో కేరళలో మొత్తంగా ట్రైబల్ ప్రొటెస్ట్ అనేది ఒకటి జరిగింది. ఆ ఈవెంట్స్ ని బేస్ చేసుకుని ఈ నారివెట్ట మూవీ అయితే తీయడం జరిగింది. మెయిన్ లీడ్ అయిన హీరో వర్గీస్ ఒక పోలీస్ కానిస్టేబుల్ అనమాట. అది కూడా వైనాథ్ స్టేషన్ లో. ట్రైబల్ కమ్యూనిటీస్ అయితే కొన్ని ఈవెంట్స్ కోసం ప్రొటెస్ట్ అయితే చేయడం స్టార్ట్ చేస్తాయి. అలాంటి టైంలో గవర్నమెంట్ దానికి ఏ విధంగా రెస్పాండ్ అయింది, వాళ్ళతో పాటు పోలీస్ ఫోర్స్ ఏం చేసింది, అసలు వీటన్నిటి మధ్యలో మెయిన్ లీడ్ అయిన హీరో వర్గీస్ ఏ విధంగా ఇరుక్కున్నాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే నారివెట్ట. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్యా. నాకైతే వర్కౌట్ అయింది, నచ్చింది. నాకైతే మంచిగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ బిగ్గెస్ట్ పాజిటివ్ టొవినో థామస్ పర్ఫార్మెన్స్ భయ్యా. త్రూ అవుట్ ద మూవీ స్టాండ్ అవుట్ అయిపోతాడు. చాలా సెటిల్డ్, కాన్ఫ్లిక్టెడ్ అండ్ ఎమోషనల్లీ రాగా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అంతా కూడా. చాలా బాగా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. అంటే మూవీ కాన్ఫ్లిక్ట్ అంతా ఒక వేలో రన్ అవుతుంటే ఈయన క్యారెక్టర్ మాత్రం, ఆయన చేసే పనులు మాత్రం ఆయన పర్ఫార్మెన్స్ ద్వారా ఒక వేలో నడుస్తూ ఉంటుంది. దాని పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. సూరజ్ వెంజరమురి గారు కానీ, చరణ్ గానీ, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ సపోర్టింగ్ రోల్స్ క్యారెక్టర్స్ కి అయితే చాలా డెప్త్ అయితే తీసుకొస్తారు. సూరజ్ వెంజరమురి గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది భయ్య. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో బాగా వర్కౌట్ అవుతారు. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. లైక్ సినిమాటోగ్రఫీ కానీ, జేక్స్ బిజయ్ గారి మ్యూజిక్ కానీ, సినిమాకి ఏ విధమైన ఎఫెక్ట్స్ కావాలి, ఏ విధమైన మ్యూజిక్ కావాలి, ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా చాలా బాగా సూట్ అయ్యని చెప్పాలి. అండ్ మెయిన్ గా ఫిల్మ్ మొత్తం కూడా సెకండ్ హాఫ్ లోనే ఆ మెయిన్ కాన్సెప్ట్ అయితే రన్ అవుతుంటుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా నాకైతే పేరు పెట్టడానికి లేదు భయ్య, చాలా బాగా తీసుకెళ్లారు. అండ్ ఆ క్లైమాక్స్ 20 to 30 minutes కూడా సూపర్ గా ఉంటుంది మూవీ అంతా కూడా. అంటే ఆ స్టోరీని ఎవాల్వ్ చేసిన విధానం కానీ, ఆ రియల్ ఇన్సిడెంట్స్ ని, అంటే ఆ ట్రైబల్ ప్రొటెస్ట్ కి, ఆ పోలీస్ ఫోర్స్ కి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ చాలా బాగా చూపిస్తారు. అండ్ మెయిన్ గా పొలిటికల్ డ్రామా ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు భయ్య మూవీ అంతా కూడా. ఇన్ కేస్ మీకు కనుక పొలిటికల్ డ్రామాస్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మూవీ అయితే పిచ్చిగా నచ్చుతుంది మీకు, అందులో డౌటే లేదు. ఆ సోషల్ రిలవెన్స్ అన్నదాన్ని చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఈ పొలిటికల్ డ్రామా ఏదైతే ఉందో అది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు భయ్య. ఎందుకంటే ఈ కమర్షియల్ ఫ్యాన్స్ ఉంటారు, లైక్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళు ఈ మూవీకి వెళ్తే కనుక అంతగా సాటిస్ఫై అయితే అవ్వరు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ పొలిటికల్ డ్రామా ఆస్పెక్ట్ కానీ, ఈ ట్రైబల్ ప్రొటెస్ట్స్ కానీ ఇవన్నీ కూడా అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయితే కాదు చాలా మందికి. సో మాక్సిమం చాలా మందికి అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు మూవీ అన్నది. నాకైతే వర్కౌట్ అయింది భయ్య, ఎందుకంటే ఇలాంటి మూవీస్ మనం చాలా చూస్తూ ఉంటాం కాబట్టి నాకు బాగానే వర్కౌట్ అయింది. అండ్ స్లో బర్నింగ్ పార్ట్స్ భయ్య, ఎస్పెషల్లీ మిడిల్ పోర్షన్స్ లో ఆ పొలిటికల్ డిస్కషన్స్ ఏవైతే వస్తాయో అక్కడ మీకు కొంచెం స్లో అయిందన్న ఫీల్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు స్టోరీ కనెక్ట్ అవుతే అది అసలు అనిపించదు, కనెక్ట్ అవ్వకపోతే మాత్రం అది ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ భయ్య, ఫస్ట్ హాఫ్ పరంగా నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఎక్కువ హీరో క్యారెక్టర్ కి ఇంట్రడక్షన్ పరంగా, సెటప్ పరంగా, స్టోరీలో తీసుకెళ్ళడానికి చాలా టైం తీసుకుంటారు. యాక్చువల్లీ మెయిన్ స్టోరీ అంతా కూడా సెకండ్ హాఫ్ లో జరుగుతుంది. బట్ ఫస్ట్ హాఫ్ అంతా ఏం చేశారా అంటే హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కి ఇవ్వడం, ఆయన క్యారెక్టర్ గురించి చూపించడం, ఆయన లైఫ్ గురించి చూపించడం, లవ్ స్టోరీ గురించి చూపించడం, వీటి గురించి ఎక్కువ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్ అంతా కూడా. మెయిన్ ప్లాట్ ఏదైతుందో మూవీ దేనికోసం అయితే రన్ అవుతుందో అంతా కూడా సెకండ్ హాఫ్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అది కొంచెం నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొంచెం ముందే తీసుకొచ్చి ఉంటే బాగుంది కదా అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో చాలా స్టోరీ నడుస్తుంటుంది. అదంతా కూడా సెకండ్ హాఫ్ లో పెట్టే కన్నా కొంచెం ఫస్ట్ హాఫ్ లోనే ఇంట్రడ్యూస్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది కదా. మంచి ఇంటర్వల్ బ్యాంక్ పెట్టుకోవచ్చు, సెకండ్ హాఫ్ అంతా సూపర్ గా రన్ చేయొచ్చు. బట్ ఇలా అయితే అలా చేయలేదు, మొత్తం స్టోరీ అంతా కూడా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ చూసి డిసప్పాయింట్ అవ్వద్దు, మెయిన్ కథ అంతా కూడా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారు మీరు ఖచ్చితంగా. సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే మూవీ నచ్చింది భయ్య, మంచిగా టైం పాస్ అయింది, నాకైతే మంచిగా ఎంజాయ్ చేశాను. ఆ ఈవెంట్స్ అన్ని కూడా చాలా బాగా చూపించారన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. మీరు చూద్దాం అనుకుంటే, మీ దగ్గర టైం ఉంటే, మీ దగ్గర అమౌంట్ ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. లేదు ఒరిజినల్ టేస్ట్ లో చూస్తాము అంటే మలయాళం లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది, సో చూడొచ్చు. లాంగ్వేజ్ పరంగా, పొలిటికల్ స్లాంగ్ పరంగా, వైలెన్స్ పరంగా కొంచెం ఇంటెన్స్ సీన్స్ అయితే ఉంటాయి. వాటి పరంగా పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. మరి రొమాన్స్, న్యూడిటీ లాంటివి అయితే ఏముండవు భయ్య. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ చూసుంటాయి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.